జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. ఇంతవరకు వైశాఖ పురాణము 5 అధ్యాయాలు పూర్తయ్యాయి. మునుపటి 5వ అధ్యాయంలో మనం సృష్టి రహస్యాలను, 14 భువనాల నిర్మాణాన్ని మరియు వైశాఖ మాసంలో లక్ష్మీనారాయణులు భూలోక సంచారానికి బయలుదేరిన అద్భుత ఘట్టాన్ని తెలుసుకున్నాము. అంతటి విశిష్టమైన వైశాఖ మాసంలో కేవలము ఒక చిన్న తప్పు వల్ల వేల కొద్దీ దాన ధర్మాలు చేసిన ఒక మహారాజు బల్లిగా జన్మించవలసి వచ్చింది. అలాగే ఆశ్చర్యకరమైన ఆ వృత్తాంతం ఏమిటి, జలదానానికి ఉన్న అనంతమైన శక్తి ఏమిటి అని ఈ వైశాఖ పురాణము 6వ అధ్యాయంలో నారద మహర్షికి అంబరీష మహారాజుకి వివరించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సనాతన ధర్మం నేర్పే దాన ధర్మ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ సనాతన ధర్మం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద ఓం నమో నారాయణాయ అని ఒక కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వైశాఖ పురాణము 6వ అధ్యాయ వృత్తాంతం ప్రారంభించుకునే ముందుగా గురు ప్రార్థన, సరస్వతి ప్రార్థన, అలాగే ఈ పురాణాన్ని మనకి అందించిన వ్యాస మహర్షిని స్మరించుకుంటూ పురాణ కథ ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న మాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారద మహర్షి చెప్పిన సృష్టి రహస్యాలను, 14 లోకాల నిర్మాణ క్రమాన్ని విన్న అంబరీష మహారాజు భక్తితో పులకరించి మహర్షికి వినమ్రంగా నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను ఎంత విన్నా ఇంకా వినాలనే తపన కలుగుతోంది. ఈ మాసంలో చేయవలసిన ధర్మాల గురించి, ముఖ్యంగా దానాల గురించి మరిన్ని రహస్యాలను నాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో, రాజా, నీ ధర్మాసక్తి నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. విను. మాసవ్రతాలన్నిటిలోనూ అత్యంత ఉత్తమమైనది వైశాఖ మాసము. ఈ పవిత్ర మాసంలో ప్రయాణాల వల్ల అలసిపోయి దప్పికతో ఉన్నవారికి మంచినీరు కూడా ఇవ్వని వారు వచ్చే జన్మలో పశువులుగా, పక్షులుగా జన్మించాల్సి వస్తుంది. దీనికి నిదర్శనంగా పూర్వము ఒక బ్రాహ్మణుడికి మరియు ఒక బల్లికి మధ్య జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంవాదాన్ని నీకు వివరిస్తాను. వైశాఖ మాస దాన మహిమకు ఈ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ అని నారదుడు అంబరీష మహారాజుకు హేమాంగుడు అనే ఒక గొప్ప చక్రవర్తి కథను తెలిపాడు. ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాము. పూర్వము ఇక్ష్వాక వంశంలో హేమాంగుడు అనే ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయన గొప్పతనం చెప్పాలంటే భూమిపై ఉన్న ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చు, ఆకాశంలోని నక్షత్రాలైనా గణించవచ్చు. కానీ హేమాంగుడు చేసిన గోదానాలను లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అసంఖ్యాకమైన యజ్ఞాలు చేశాడు. గోదానము, భూదానము, తిలదానము, ఇలా ఆయన చేయని దానమే లేదని లోకమంతా ప్రసిద్ధి చెందాడు. అయితే అంతటి పుణ్యాత్ముడైన రాజుకు ఒక వింతైన ఆలోచన కలిగింది. నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ లభించేది కదా. అందరికీ సులభంగా దొరికే జలాన్ని దానం చేయడం వల్ల వచ్చే గొప్ప పుణ్యం ఏముంటుంది అని తలచి ఆయన తన జీవితంలో జలదానాన్ని ఒక్క మారు కూడా చేయలేదు. సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ మహాముని ఆ మహారాజుకు గురువు. నీటి విలువను వివరించి జలదానం చేయమని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా హేమాంగుడు మాత్రము వినలేదు. కేవలము ఎవరికీ సులభంగా దొరకని వస్తువులను దానం చేస్తేనే పుణ్యం వస్తుందని నమ్మాడు. అలా
హేమాంగుడు చేసిన మరో పెద్ద పొరపాటు ఏమిటి అంటే, పండితులను, ఆచారవంతులను అందరూ గౌరవిస్తారు కదా! మరి అనాథలను, విద్యాహీనులను, దరిద్రులను ఆదరించేది ఎవరు అని భావించి కేవలము వారిని మాత్రమే గౌరవించడం మొదలుపెట్టాడు. జ్ఞానవంతులను, పండితులను ఆదరించడం మానివేశాడు. ఇలా తెలియకుండానే ఆయన తన దానాలన్నీ అపాత్రులకు అంటే అర్హత లేని వారికి మాత్రమే ఇస్తూ వెళ్ళారు. అలా హేమాంగుడు చేసిన ఈ దాన దోషమే ఆయన పతనానికి దారితీసింది. పండితులను కాదని పామరులను, జ్ఞానులను వదిలి అపాత్రులను గౌరవించడము, అలాగే నీరు అందరికీ దొరికేదే కదా అని అహంకారంతో జలదానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన ఘోరమైన ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఆ దోషం కారణంగా ఆ మహారాజు మరణించిన తరువాత చాతకపక్షిగా 3 సార్లు జన్మించాడు. చాతకపక్షి అంటే ఏమిటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అలా చాతకపక్షిగా 3 సార్లు జన్మించిన తరువాత ఒక జన్మలో గ్రద్దగాను, తరువాత 7 జన్మలు కుక్కగాను పుట్టి అష్టకష్టాలు పడ్డాడు. చివరగా మిథిలానగర రాజభవనంలో ఒక బల్లిగా జన్మించి గోడల మీద తిరుగుతూ పురుగులను తింటూ 87 సంవత్సరాల పాటు కాలం గడిపాడు. అయితే ఆయన చేసిన ఏ పుణ్యమో కానీ ఒకనాడు రాజభవనానికి శృతదేవ మహాముని విచ్చేశారు. రాజు శృతకీర్తి ఆ మహాముని పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై చల్లుకుంటున్నప్పుడు నీటి తుంపరలు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దేవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగింది. నన్ను రక్షింపము, నన్ను రక్షింపము అని మానవుల వలె ఆ మునిని ప్రార్థించింది. అప్పుడు ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవు ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశను పొందితివి? ఈ విధంగా ఎలా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడివా? లేదా రాజువా? బ్రాహ్మణుడివా? నీవు ఎవరు? నీకు ఇటువంటి దుస్థితి ఎలా వచ్చినో చెప్పుము, నేను నీకు సాయపడతాను అని ప్రశ్నించాడుట. ఆ విధంగా శృతదేవ మహాముని అడిగిన ప్రశ్నకు ఆ బల్లి కళ్ళ వెంట నీరు కారుస్తూ మానవ భాషలో, మహాత్మా, నేను సామాన్యుడిని కాను. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన హేమాంగుడు అనే చక్రవర్తిని, వేదశాస్త్రాలన్నీ అవపాసన పట్టిన పండితుడిని, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు, ఆకాశంలోని నక్షత్రాలు ఎంత అసంఖ్యాకమో, నేను దానం చేసిన గోవులు కూడా అంత అసంఖ్యాకము. ఎన్నో యజ్ఞాలు చేశాను, ధర్మంగా రాజ్యాన్ని పాలించాను, ప్రజల కోసం చెరువులు తవ్వించాను. కానీ ఇన్ని సత్కర్మలు చేసినా నేడు ఇలా బల్లిగా జన్మించి కీటకాలను తింటూ బతకవలసి వస్తోంది. అంతకుముందు 3 సార్లు చాతక పక్షిగా, ఒకసారి గర్దగాను, 7 సార్లు కుక్కగా పుట్టి నరకయాతన అనుభవించాను. ఇన్నాళ్లకు ఈ మిథిలారాజు మీ పాదాలు కడిగిన ఆ పవిత్ర జలం నాపై పడడంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంలా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నా పాపభారం తగ్గినట్టు అనిపిస్తున్న నా జ్ఞాననేత్రానికి ఒక భయంకరమైన విషయం కనిపిస్తోంది. నేను ఇంకా 27 సార్లు బల్లిగానే పుట్టాలని నా కర్మ రాసిపెట్టి ఉంది. స్వామి, నా మనసు భయంతో వణికిపోతోంది. అసలు నేను చేసిన ఆ భయంకరమైన పాపం ఏమిటి? ఇన్ని దానాలు చేసినా నాకు ఈ నీచ జన్మలు ఎందుకు కలిగాయి? దయచేసి నా పాపానికి కారణం చెప్పి ఈ జన్మ పరంపర నుండి నాకు విముక్తి కలిగించే మార్గాన్ని ప్రసాదించండి అని వేదనతో వేడుకున్నాడుట. బల్లి రూపంలో ఉన్న హేమాంగుడి ఆవేదన విన్న శృతదేవ మహాముని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆయన దివ్యదృష్టితో పరిశీలించారు. ఆ రాజు పతనానికి గల కారణాన్ని గ్రహించి ఇలా పలికారు. రాజా, నీవు అసంఖ్యాకమైన దానాలు చేశావు నిజమే, కానీ ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైశాఖ మాసంలో ఒక్క జలదానం కూడా చేయలేదు. నీవు
ప్రకృతిలో అందరికీ సులభంగా దొరుకుతుంది కదా అని దానిని తక్కువగా చూశావు. కానీ మండుటెండలో అలసిపోయిన బాటసారికి ఇచ్చే ఒక్క మంచినీటి చుక్క కోటి గోదానాలతో సమానమని నువ్వు మర్చిపోయావు. అంతేకాదు రాజా, నువ్వు చేసిన మరో పెద్ద తప్పు అపాత్రదానం. హోమం చేయాలనుకునేవాడు మంత్రపూతమైన అగ్నిలో నెయ్యి వెయ్యాలి కానీ చల్లారిన బూడిదలో చేస్తే ఫలితం ఎలా వస్తుంది? ఆ విధంగా నువ్వు కూడా జ్ఞానవంతులను పండితులను కాదని కేవలము అపాత్రులను గౌరవించావు. విను, ముళ్ళున్న చెట్టు ఎంత ఏపుగా ఎరిగినా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? పవిత్రమైన రావి చెట్టునో తులసి చెట్టునో వదిలి ఎవరైనా వాకుడు చెట్టును పూజిస్తారా? అనాథల మీద, అంగవైకల్యం ఉన్నవారి మీద దయ చూపడం ధర్మమే, కానీ వారు పూజ్యులు కారు. జ్ఞానము, తపస్సు, సజ్జనత్వం గలవారు సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపులు. అట్టి జ్ఞానులను గౌరవించకపోవడం అంటే ఆ విష్ణుమూర్తిని అవమానించడమే. జ్ఞానం లేనివారు చూపు లేని అంధులతో సమానము. అంధుడికి దారి ఎలా తెలియదో జ్ఞానం లేని వారికి ధర్మం తెలియదు. అట్టి వారికి నువ్వు ఎన్ని దానాలు ఇచ్చినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. జ్ఞానుల సేవ చెయ్యనిదే మనిషికి ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించవు. నీవు వైశాఖ వ్రతాన్ని పాటించలేదు, జలదానం చేయలేదు, పైగా జ్ఞానులను నిర్లక్ష్యం చేశావు. అందుకే నీకు ఇంతటి దుర్గతి పట్టింది అని ఆ మహారాజు కళ్ళు తెరిపించారు శృతదేవ మహాముని. శృతదేవ మహాముని తన బోధనను కొనసాగిస్తూ, రాజా, ఒక విషయం గుర్తించుకో. తీర్థాలంటే కేవలము నీళ్లు మాత్రమే కాదు, దేవతలు అంటే కేవలము శిలారూపాలు మాత్రమే కాదు. నదులలో స్నానం చేసిన, విగ్రహాలను పూజించిన ఫలితం రావడానికి చాలా కాలం పడుతుంది. కానీ సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపులైన జ్ఞానులను, సజ్జలను దర్శించిన మరుక్షణమే వారి అనుగ్రహం లభిస్తుంది. వారి ఉపదేశాలను పాటిస్తే మనిషికి ఏ రోజు విషాదం ఉండదు. అమృతాన్ని సేవించిన వారికి మరణ భయం ఉండదు. అలాగే జ్ఞానుల సేవ చేసిన వారికి జన్మ, మృత్యు, జర, జర అంటే ముసలితనము అనే ఈ 3 బాధల నుండి విముక్తి కలిగి అమృతత్వ సిద్ధి కలుగుతుంది. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ వ్రతాన్ని ఆచరించలేదు, జలదానం చెయ్యలేదు, అంతకంటే ముఖ్యంగా జ్ఞానులను సేవించలేదు. అందుకే నీకు ఇంతటి దుర్గతి పట్టింది అని పలికారు. ఆ మహాముని చెప్పిన కఠిన సత్యాలను విన్న హేమాంగుడికి తన అజ్ఞానము పూర్తిగా అర్థమైంది. బల్లి రూపంలో ఉన్న ఆ మహారాజు కళ్ళ వెంట నీరు కారుస్తూ దీనంగా వేడుకున్నాడు. మహాత్మా, అహంకారంతో నేను ఎంతటి ఘోరమైన తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. సులభంగా దొరికే జలాన్ని నిర్లక్ష్యం చేసి సాక్షాత్తు శ్రీ హరిస్వరూపులైన మీ వంటి జ్ఞానులను ఆదరించక నాశనమైపోయాను. స్వామి, పశ్చాత్తాపంతో దహిస్తున్న నన్ను కరుణించండి. నా పాపాలకు ప్రాయశ్చిత్తం మీరే ఇచ్చి ఈ బల్లి జన్మల నుండి, ఈ నరకయాతన నుండి నన్ను ఉద్ధరించండి. మీ వంటి సజ్జనుల దర్శనం పాపాలను హరిస్తుందని విన్నాను. నన్ను అనుగ్రహించి మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని ఆవేదనతో ప్రార్థించారట. అప్పుడు ఆ బల్లి రూపంలో ఉన్న మహారాజు పడుతున్న వేదనను, ఆ రాజులో కలిగిన నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి శృతదేవ మహాముని హృదయం ద్రవించిపోయింది. రాజా, బాధపడకు. నిజమైన పశ్చాత్తాపమే సగం ప్రాయశ్చిత్తము. నీవు పడుతున్న ఈ యాతనను నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నేను భక్తితో ఆచరించిన ఈ వైశాఖ మాస వ్రతపుణ్యంలో కొంత భాగాన్ని నీకు ధారపోస్తున్నాను. దీనివల్ల నీ పాపాలన్నీ నశించి ఈ జన్మల పరంపర నుండి నీకు విముక్తి కలుగుతుంది అని పలికారుట. వెంటనే మహాముని పవిత్ర జలాన్ని స్పృశించి తాను సంపాదించిన వైశాఖ పుణ్యఫలాన్ని ఆ బల్లి రూపంలో ఉన్న హేమాంగుడికి ధారపోశారు. శృతదేవ మహాముని ఆ పుణ్యఫలాన్ని ధారపోయగానే వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ పుణ్యశక్తి వల్ల హేమాంగద మహారాజు తక్షణమే బల్లి రూపాన్ని విడిచి సూర్య తేజస్సుతో సమానమైన దివ్య రూపాన్ని పొందారు. పశ్చాత్తాపంతో తన దోషాన్ని కడిగేసుకున్న ఆ మహారాజు శృతకీర్తి మహారాజుకు మరియు శృతదేవ మహామునికి భక్తితో నమస్కరించారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు పంపిన దివ్య విమానం అక్కడికి చేరుకుంది. అందరూ చూస్తుండగానే
హేమాంగదుడు ఆ దివ్య విమానం ఎక్కి పుణ్యలోకాలకు బయలుదేరాడు. దేవతలందరూ ఆయన అదృష్టాన్ని చూసి పూలవాన కురిపించారు. ఆ పుణ్యలోకంలో 10,000 సంవత్సరాల పాటు దివ్యభోగాలను అనుభవించిన హేమాంగ మహారాజు ఆ తరువాత మళ్ళీ ఇక్ష్వాకు వంశంలోనే కాకుత్స మహారాజుగా జన్మించారు. ఈసారి ఆయన గతంలో చేసిన తప్పును పునరావృతం చెయ్యలేదు. 7 ద్వీపాలకు చక్రవర్తిగా ఉంటూ సజ్జనులు మరియు జ్ఞానులు మెచ్చుకునేలా ధర్మపాలన చేశారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశను పొంది దేవేంద్రుడికే ఆప్తమిత్రుడయ్యారు. తన కులగురువు అయిన వశిష్ఠ మహాముని ఉపదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వైశాఖ మాస వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో ఆచరించాడు. జలదానంతో పాటు అన్ని రకాల దాన ధర్మాలను శ్రద్ధతో చేసి సర్వపాపాలను పోగొట్టుకొని దివ్య జ్ఞానాన్ని పొంది చివరికి శ్రీ మహావిష్ణువు సాయుధ్యాన్ని పొందారు. ఈ కథ విన్నాక అందరికీ ఒక అనుమానం రావడం సహజము. అది ఏమిటి అంటే, ఆ మహారాజు జలదానం చేయకపోయినా ఎన్నో దానాలు చేశారు కదా, మరి వాటి ఫలితం లేదా అని అంటే, ఆ పుణ్యఫలం కారణంగానే, అంటే జలదానము జ్ఞానులకు సజ్జనులకు దానం చేయకపోయినా ఆయన అసలంటూ దానము చేయడము, అలాగే ఎన్నో దైవ కార్యాలు చేయడం వలనే ఆయనకి ఇంకా జన్మలు ఉన్న ఈ విధంగా ఆ పుణ్యఫలం చేత మాత్రాన్నే ఆ మహాముని అక్కడికి రావడము, ఆయనకు ఉపచారాలు చేస్తూ మహారాజు ఆయన కాళ్ళు కడిగిన తరువాత ఆ నీళ్లు చల్లుకుంటుంటే బలి రూపంలో ఉన్న ఈయన మీద పడడము, ఈయనకి గత జన్మ స్మృతులు రావడము, ఇవన్నీ కూడా ఆ పుణ్యఫలం చేత మాత్రాన్నే ప్రాప్తించాయి. లేకపోతే ఇంకా ఆయన అనేక జన్మలు ఎత్తుతూ బాధలు పడేవారు. ఇది ఈ వైశాఖ మాసం వ్రతం ఎంతటి శక్తివంతమైనదో, ఎంతటి పాపినైనా పుణ్యాత్ముడిగా మార్చి వైకుంఠ ప్రాప్తిని కలిగించే అద్భుత వ్రతం ఇది. అందుకే ప్రతి మానవుడు ఈ పవిత్ర మాసంలో యథాశక్తి దాన ధర్మాలు చేస్తూ శ్రీహరి అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా నారద మహర్షి అంబరీష మహారాజుకు 6వ అధ్యాయం ద్వారా జలదాన మహిమను, జ్ఞానుల యొక్క గొప్పతనాన్నే వివరించారు. అలాగే ఎన్నో దానాలు చేసేవారు ఉన్నారు. జలదానమే కదా అనే భావనతో జలదానం చేస్తూ ఉండరు. అవసరమైన వారికి మంచినీళ్ళు ఇవ్వడము కూడా ఎంతో పుణ్యము. అలాంటిది ఈ వేసవి కాలంలో ఇవ్వడము ఇంకా పుణ్యప్రదము. కాబట్టి జలదానము కూడా వీలైన వారు చేస్తూ ఉండండి. జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ. వైశాఖ పురాణము 6వ అధ్యాయం సంపూర్ణము. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం.